ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నా ఇజ్రాయెల్ మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఓవైపు హమాస్, హెజ్బుల్లా భీకరంగా రాకెట్లతో విరుచుకుపడుతున్నాయి. మరోవైపు ఇరాన్ దాడులు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ఎలాంటి ఆందోళన లేకుండా ఇజ్రాయెల్ కథన రంగంలోకి దూసుకువెళ్తుంది. తమపై ఎవరైనా దాడి చేయాలంటే ముందుగానే అలర్ట్ అయ్యి వారిని చావు దెబ్బతీస్తుంది. ఎవరైనా తమపై దాడులు చేసినా అడ్డుకునేందుకు ఐరన్ డోమ్ వ్యవస్థ ఉండడంతోనే ఇజ్రాయెల్ ఇంత దూకుడుగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇజ్రాయెల్ కు ఐరన్ డోమ్ వ్యవస్థ రక్షణ కవచంగా మారింది. ప్రత్యర్థులు రాకెట్లు, క్షిపణులు ప్రయోగించిన వాటిని ఆకాశ మార్గంలోనే పేల్చేసి తమ పౌరులకు రక్షణ కల్పిస్తుంది. క్షిపణులతో విరుచుకుపడ్డా ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ వాటిని సమర్థవంతంగా తిప్పికొడుతోంది. యుద్ధరంగంలో ఉన్న సైనికులకు ఈ ఐరన్ డోమ్ అండగా నిలుస్తోంది. ఆకాశం నుంచి రాకెట్లు దూసుకొస్తున్నా ఇజ్రాయెల్ వాసులు తమ పని తాము చేసుకునేలా ఈ ఐరన్ డోమ్ వారిని రక్షిస్తోంది. వివిధ దశల్లో ఇజ్రాయెల్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ పనిచేస్తోంది. ప్రధానంగా దానిలో 3 దశలున్నాయి. యూరో 2, యూరో 3 సిస్టమ్స్ ను బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి వినియోగిస్తారు. ఇవి అంతరిక్షంలోని బాలిస్టిక్ క్షిపణులను పేల్చేసి వాటి శకలాల నుంచి ముప్పును దూరం చేస్తాయి. ఇక డేవిడ్ స్లింగ్ మధ్యశ్రేణి రక్షణ వ్యవస్థగా పనిచేస్తుంది. 100 నుంచి 200 కిలోమీటర్ల స్వల్ప శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను ఎదుర్కోవడానికి వాడతారు. అంతేకాదు యుద్ధ విమానాలు, డ్రోన్లను కూల్చేయడంలోనూ ఇది కీలక పాత్ర పోషిస్తుంది. చిట్టు చివరి దశలో ఐరన్ డోమ్ ఉంటుంది. దీనిని ఇజ్రాయెల్ విస్తృతంగా వాడుతోంది. ఇజ్రాయెల్ వైపు రాకెట్లు గానీ ఇతర వైమానిక దాడులు జరిగినప్పుడు డిటెక్షన్ అండ్ ట్రాకింగ్ రాడార్ గుర్తిస్తుంది. అనంతరం బ్యాటిల్ మేనేజ్మెంట్ అండ్ వెపన్స్ కంట్రోల్ వ్యవస్థను సమాచారం అందిస్తుంది. అక్కడి నుంచి మిసైల్ లాంచర్ కు సమాచారం అందించడంతో అవి యాక్టివేట్ అయ్యి ఇజ్రాయెల్ వైపు దూసుకొచ్చే రాకెట్లను గాలిలోనే అడ్డుకుని వాటిని పేల్చేస్తుంది. ఇప్పటికే హమాస్, హెజ్బొల్లా ప్రయోగించిన వేల రాకెట్లు, వందల డ్రోన్లను కూల్చేస్తుంది. ఇజ్రాయెల్ కు అసలైన రక్షణ కవచంగా నిలిచింది. తయారీకి నిర్ణయించింది. దీనికి అమెరికా పూర్తిగా సాయం చేసింది. 2008 నాటికి టమిర్ క్షిపణులను పరీక్షించింది. 2009లో ప్రాథమిక ప్రయోగాలు పూర్తి చేసింది. 2011 నాటికి అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం ఐరన్ డోమ్ సక్సెస్ రేటు 90% పైగానే ఉంది. ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థల్లో దీనిని ఒక అద్భుతంగా ఇజ్రాయెల్ భావిస్తుంది. అక్టోబర్ 7న హమాస్ దాడిలో వేల రాకెట్లను ఇది కూల్చేసింది. కానీ కొన్ని దీని బారి నుంచి తప్పించుకుని ఇజ్రాయెల్ వాసుల మరణాలకు కారణమయ్యాయి. ఒక్కో క్షిపణిని అడ్డుకోవడానికి సుమారు $50,000 ఖర్చవుతుందని అంచనా. దూసుకొచ్చే ఒక్కో ముప్పును పేల్చేయడానికి 2 క్షిపణులను ఐరన్ డోమ్ ప్రయోగిస్తుంది. ప్రస్తుతం ఇజ్రాయెల్ వద్ద 10 ఐరన్ డోమ్ బ్యాటరీలు ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని వేగంగా ఒక చోటు నుంచి మరో చోటుకు మార్చవచ్చు. 2020లో అమెరికాకు 2 బ్యాటరీలు
తో తక్కువ సమయంలో ఎక్కువ రాకెట్లను ఇజ్రాయెల్ పైకి ప్రయోగించింది. దీంతో ఐరన్ డోమ్ సిస్టమ్ను దాటుకుని ఇజ్రాయెల్ భూభాగంలోకి పడ్డాయి. అందుకే 20 నిమిషాల వ్యవధిలోనే 5,000 రాకెట్లను ప్రయోగించిన హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ను దాటి వెళ్లడంలో సక్సెస్ అయ్యారు. అయితే కొంతవరకు రాకెట్లను ఆపగలిగిన ఐరన్ డోమ్ సిస్టమ్స్ కొన్నింటిని మాత్రం ఆపలేకపోయింది. ఇజ్రాయెల్ పై దాడి చేసేందుకు విదేశాల నుంచి వచ్చిన నిధులతో హమాస్ ఉగ్రవాదులు గత కొన్నేళ్లలో భారీగా తమ ఆయుధ సంపత్తిని పెంచుకున్నారు. టెల్ అవీవ్, జెరూసలేం సహా ఇజ్రాయెల్ ప్రధాన వేశాయి. అయితే ఇప్పుడు హమాస్, హిజ్బుల్లా రాకెట్లను వేల సంఖ్యలో ప్రయోగిస్తున్నా ఇజ్రాయెల్ను మాత్రం ఈ ఐరన్ డోమ్ వ్యవస్థ రక్షిస్తూ వస్తోంది.